అబ్బా సీరియల్ స్టార్ట్ అయిపోయింది. ఈ కార్తీక దీపం సీరియల్ చూడందే నాకు అసలు డే మొత్తం ఎలానో ఉంటుంది. ఇది ఏంటి మమ్మీ సీరియల్ పెట్టావు, నేను కార్టూన్ పెట్టుకుంటా. అరే ఆగు, ఆ సీరియల్ చూడు. డాక్టర్ బాబు ఇంకా వంటలక్కకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో నన్ను చూడని ఫస్ట్. అయినా నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకోపో. ఎగ్జామ్ కి ఇంకా 1 వీక్ ఉంది మమ్మీ. అలానే అంటావు, ఎగ్జామ్ ముందే ఏడుస్తూ కూర్చుంటావు. ఇప్పుడు కార్టూన్ చూడండి నన్ను. వద్దు, నువ్వు కూడా నాతో పాటు సీరియల్ చూడు, ఎంత బాగుంది. నువ్వే చూసుకో. అబ్బా ఇప్పుడు మంచిగా చదువుకున్నా. ఇప్పుడు చదవాలా? కాసేపు డోరేమోన్ చూద్దాం. మహేష్ బాబు వారణాసి మూవీ ఎప్పుడు వస్తుందో ఏంటో. మళ్ళీ యశ్ని కేజీఎఫ్ లాంటి మూవీలు ఎప్పుడు చూస్తానో ఏంటో. అవును, ప్రభాస్ మూవీ ఫ్లాప్ అంట కదా. ఇవన్నీ నాకెందుకు. అబ్బా ఇప్పుడు ఎవరు చదువుతారు? బుక్స్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది నాకు. కాసేపు పడుకొని ఆ తర్వాత చదువుదాం. ఏంటి పడుకుంటుంది? రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. ఏ శృతి, లేవు లేవు. ఏమైంది మమ్మీ? నైట్ 9 అవుతుంది, ఇంకెప్పుడు చదువుకుంటావు? రేపు మార్నింగే నీకు ఎగ్జామ్, మర్చిపోయావా? అయ్యో మమ్మీ 9 అయిపోయిందా? అయ్యో నేను ఏం చదవలేదు మమ్మీ. రేపు ఏం రాయాలి ఎగ్జామ్ లో? ఇప్పుడు ఏం చేస్తావు? చదువుకో. ఇప్పుడు నైట్ అంతా నువ్వు కూర్చొని చదువుకో. రేపు ఎగ్జామ్ లో మంచిగా రాయలేదంటే ఇప్పుడు చెప్తాను ఈ పని. బా ఈ పిల్లలేంటో, ఈ బుక్స్ అంతా నేనే పెట్టాలి, ఈ బాటిల్ కూడా నేనే పెట్టాలి. శృతి, ఆ జామెట్రీ బాక్స్ తీసుకొని రా అమ్మా తొందరగా. మమ్మీ మమ్మీ జుట్టే మమ్మీ, టైం అవుతుంది తొందరగా. జడ కూడా వేసుకోలేదా? రా తొందరగా. ఇంతసేపు ఏం చేసావు అసలు? టైం అయిపోతుంది. పెన్స్ అన్ని పెట్టుకున్నావా? హాల్ టికెట్ మమ్మీ పెట్టుకున్నా. పెన్స్ అన్ని పెట్టుకున్నావా లేదా? నేను రెడ్ పెన్ తో హైలైట్ చేస్తాను, బ్లాక్ పెన్ తో హెడ్ లైన్స్ పెడతాను, తర్వాత బ్లూ పెన్ తో ఆన్సర్స్ రాస్తాను మమ్మీ. అంత బాగా రివిజన్ చేసేసుకున్నావు కదా. ఎవరికి చూపియొద్దు సరేనా? ఎగ్జామ్ లో నీకు వచ్చింది నువ్వు రాయి. సరే మమ్మీ. జుట్టు నువ్వు చూడు ఎలా వేసావు. బాయ్. ఏం కాదు ఇప్పుడు ఉందని. అబ్బో నీకు వ్యాన్ వచ్చేసింది, పద తొందరగా. ఇగో అదంతా తినేసి బనానా, సరేనా? ఓకే ఓకే. సరిగ్గా రాయి పేపర్, సరేనా? అన్ని గుర్తు పెట్టుకొని రాయి. సరే మమ్మీ. క్వశ్చన్ పేపర్ తీయు చూద్దాం ఎలా రాసావు. ఏంటి మమ్మీ నువ్వు ఊపిరి తీసుకొని నన్ను ఇప్పుడే, నేను అన్ని ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసి వచ్చాను, మళ్ళీ నువ్వు నాకు క్వశ్చన్స్ వేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయకు. తినడానికి ప్రిపేర్ చేశాను, వచ్చి తిను. చేసావు మమ్మీ తినడానికి? దొండకాయ చేశాను, హ్యాండ్ వాష్ చేసుకొని రా. అబ్బా మళ్ళీ దొండకాయనా మమ్మీ? దొండకాయ నా బ్రెయిన్ కూడా దొండకాయలా మారిపోయింది. ఏంటి ఏమో అంటున్నావు? ఏం లేదు మమ్మీ. ఎప్పటి నుంచి టీవీ చూస్తున్నావు? యూనిఫామ్ కూడా చేంజ్ చేయలేదు వచ్చినప్పటి నుంచి. టీవీ చూసింది చాలు కానీ క్వశ్చన్ పేపర్ ఇటు ఇవ్వు, ఎగ్జామ్ లో ఏం రాసావో చూస్తాను నేను. ఇదిగో మమ్మీ క్వశ్చన్ పేపర్, నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాశాను. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసావా? అవును మమ్మీ, నేను 6 క్వశ్చన్స్ కూడా రాశాను తెలుసా. వావ్ నైస్ నైస్. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం రాసావు? వాట్ ఈస్ సోలార్ సిస్టమ్? 9 ప్లానెట్స్. ఓకే కరెక్టే రాసావు, 9 ప్లానెట్స్.
హూ ఇన్వెంటెడ్ బల్బ్ ఏం రాసావు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. కాదు, థామస్ ఆల్వా ఎడిసన్. ఇష్యూ అవునా మమ్మీ? పోయింది, రాంగ్ వెళ్ళిపోయింది. ఇంకెన్ని రాంగ్ రాసావో ఏంటో. 100 నుంచి 80 మార్క్స్ వస్తాయా? 75 వస్తాయి మమ్మీ. ఏం రాసావో ఏంటో. పాస్ అయినా అయిపో ఈసారికి. పో, ఆ బ్యాగ్ అంతా పెట్టి సర్ది పెట్టి యూనిఫామ్ చేంజ్ చేసుకొని రాపో. సో పిల్లలు, మీరు కూడా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ చేస్తున్నారా లేదా? పట్టు కావాలనుకుంటే త్వరగా కమెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.